హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోషితాస్ వరల్డ్. ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈరోజు మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు అయితే వచ్చేసాను. సో ఈరోజు రెసిపీ ఏంటి అంటే వెజిటేబుల్ కిచిడి. సో ఇది మనం ఇంట్లో ఉన్న వాటితో ఎంతో సింపుల్గా చేసుకోవచ్చు. సో మనకు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో అనేది చూసేద్దాం. ముందుగా అయితే ఇక్కడ నేను 2 cups ఆఫ్ రైస్ అయితే తీసుకున్నాను. అలాగే 1 cup వచ్చేసి పెసరపప్పు, అలాగే కొంచెం నెయ్యి, జీలకర్ర, వాము, జీడిపప్పు, మిరియాలు, పసుపు, కొత్తిమీర, అలాగే కరివేపాకు. ఇవి మన ఇంట్లో ఎప్పుడు ఉండేవి కదా. ఇప్పుడు అలాగే మనకి వెజిటేబుల్స్ ఏమేమి కావాలి అని చెప్పి చూసేద్దాము. వెజిటేబుల్స్ వచ్చేసి కొంచెం ఫైబర్ ఉన్నవి అలా తీసుకున్నానండి నేను. అవేంటి అంటే క్యారెట్, అలాగే బంగాళదుంప, క్యాబేజీ, అలాగే గ్రీన్ పీస్, సాల్ట్, అలాగే జింజర్. ఇవన్నీ కూడా నేను 1 cup అయితే తీసుకున్నాను వెజ్జీస్. మీరు వీటి ప్లేస్లో బ్రింజాల్, నెక్స్ట్ బీన్స్ ఇలా తీసుకోవచ్చు. మీకు దగ్గర దొరికిన వెజ్జీస్ అన్నీ కూడా వేసుకొని చేసుకోవచ్చు. వెజిటేబుల్ కిచిడి మనకి హెల్త్కి కూడా చాలా మంచిది. సో అందుకే ఈ రెసిపీ కూడా మీకు షేర్ చేయడం జరుగుతుంది. సో దీనికోసం ముందుగా అయితే ఒక ప్రెషర్ కుక్కర్ని తీసుకుని దానిలోకి మనం ఏమైతే వెజ్జెస్ తీసుకున్నామో అవన్నీ యాడ్ చేసుకోవాలి. లైక్ పొటాటో, క్యారెట్, గ్రీన్ పీస్ అండ్ క్యాబేజీ. అలాగే ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పెసరపప్పు అండి. పెసరపప్పు అయితే నేను అందుకని 1 cup తీసుకున్నాను. అలాగే రుచికి సరిపడా ఉప్పు, అలాగే 2 కప్పులు బియ్యం తీసుకున్నాను కదా, అవి కూడా. ఇవన్నీ వాష్ చేసుకుని వేసుకున్నానండి. మీరు కూడా వాష్ చేసుకుని వేసుకోండి. అండ్ అలాగే దీనిలో సరిపడినంత వాటర్ పోసేసుకుని అండ్ కొంచెం కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా మిక్స్ చేసుకుంటే ఏంటంటే మనం వెజ్జీస్, రైస్ అండ్ మనం వేసిన పప్పు మొత్తం సాల్ట్ అంతా కూడా కొంచెం మిక్స్ అవుతుంది ఈజీగా. సో నెక్స్ట్ వచ్చేసి ఇలా లిడ్ పెట్టేసుకుని ఒక 5 to 7 విజిల్స్ వస్తే కనుక సరిపోతుంది. మనకి ఇంకా ఎవరికన్నా కనుక పొడిలాడుతూ కాకుండా కొంచెం వాటరీగా ఉండాలనుకుంటే కనుక కొంచెం ఎక్కువ వాటర్ వేసుకుని కొన్ని ఎక్కువ విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి నేను తాలింపు ప్రిపేర్ చేసుకుంటున్నాను. ముందుగా అయితే ఇక్కడ నేను కొంచెం గీ అయితే వేసుకున్నాను. దానిలోకి మిరియాలు, వాము, జీలకర్ర, కరివేపాకు, పసుపు, అలాగే జీడిపప్పు, నెక్స్ట్ వచ్చేసి అల్లం ముక్కలు అనమాట. ఇవి నేను కొంచెం బోరుగా తరుక్కున్నానండి. సో అవన్నీ వేసుకుని మంచిగా అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఇవన్నీ కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్రెషర్ మొత్తం రిలీజ్ అయిపోయిన తర్వాత మీకు చూపిస్తున్నాను. చూసారు కదా, నేను వెంటనే ప్రెషర్ తీసి చూపించాను మీకు ఫాస్ట్గా అని చెప్పేసి. సో అప్పుడు కూడా పొడిలాడుతూనే ఉంది. సో కొంచెం అయితే గట్టిగా అయినట్లు అనిపించింది. సో ఇంకొంచెం వాటర్ పోసుకొని మీరు మీ టేస్ట్ తగ్గట్లు చేసుకోండి. నేను ఇప్పుడు తాలింపులోకి నేను కొంచెం రైస్ అయితే వేసుకొని మిక్స్ చేసేసుకోవటమే. అండ్ దీన్ని మనం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకొని దానిపైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఈజీ అండ్ టేస్టీగా చేసుకునే వెజిటేబుల్ కిచిడి అనేది రెడీ అయిపోయిందండి. సో ఇదండి ఈరోజు వ్లాగ్. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టు కనుక ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే కనుక లైక్, షేర్, కామెంట్ అండ్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చిన్న మోటివేషన్గా అయితే ఉంటుంది. సో ఇదండి ఈరోజు వ్లాగ్. మరొక మంచి వ్లాగ్తో, మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తే అంతవరకు ఉంటానండి. బాయ్.